అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. ఈ గార్డెను కొద్దిగా మార్పులు చేసి పాత కుండీలు పాడైపోయినవి అన్నీ తీసేసి మళ్ళీ రీసెట్ చేసామండి. మళ్ళీ మొత్తం తీసేసి శుభ్రం చేసి మళ్ళీ సరిగ్గా అమర్చి పెట్టాము. క్రొత్తగా అమర్చిన తర్వాత ఈ గార్డెన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇది గార్డెన్లో ఒక ప్రక్క భాగం అండి. రెండవ భాగం ఇంకొక వీడియోలో చూదురు కానీ అండి. ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూడండి ఈ వీడియో ఎలా ఉందో. క్రొత్తగా మిద్దె తోట పెట్టాలనుకునేవారు అతి ముఖ్యమైన 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అండి. మిద్దె తోట పెట్టాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే ముందుగా చేయవలసిన పని టెర్రస్ పైన ఎక్కడా కూడా నీళ్లు నిలబడకుండా చూసుకోవాలి అండి. కొంచెం ఎత్తుపల్లాలు కొంచెం గుంతల్లాంటివి ఉన్నా అవి సరిచేసుకుని ఏ మాత్రం నీళ్లు నిలబడకుండా నీళ్లు పడినట్లు డ్రైన్ హోల్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలండి. ఇది ముఖ్యంగా గమనించవలసిన మొదటి విషయం. తరువాత మొక్కలు పెట్టాలి అనుకునే ఈ కుండీలన్నీ కూడాను స్లాబ్కి ఆనుకోకుండా స్టాండ్ల పైన మాత్రమే పెట్టాలండి. ముందుగా స్టాండ్లు రెడీ చేసుకోవాలి అన్నమాట. స్టాండ్ల పైన మాత్రమే పెట్టాలండి. స్లాబ్కి ఏమాత్రం కుండీలు టచ్ అవ్వకుండా కొంచెం ఎత్తు మీద ఉండేలాగా చూసుకోవాలి. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఆ తరువాతనే మీకు ఇష్టమైన మొక్కలు ఎలా పెట్టుకోవాలో, ఎలా అరేంజ్ చేసుకోవాలో, ఏ మొక్కలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు కొంత ఆలోచన ఉంటుంది కదా. మొదట మనకు దొరికిన మొక్కలతో మాత్రమే స్టార్ట్ చేస్తాం కదండి. తరువాత మనకి ఇష్టమైన మొక్కలన్నీ చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. ఆ టబ్బుల్లో అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా మట్టి మిక్సింగ్ చేసుకునే ముందు టబ్బుల్లో డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉండాలి అండి. నీళ్లు పడినట్లుగా జారిపోయేలాగా ఉండాలి. ఏ మాత్రం టబ్బుల్లో నీళ్లు నిల ఉన్నా కూడా వేర్లు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతాయి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మీకు తెలియదని కాదు, క్రొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ పనికొస్తాయి అని అనుకుంటున్నానండి. ఇంకా మరి మన వీడియో చూసేసేయండి. నేను ఎలా పెట్టుకున్నానో, నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో ఒక్కసారి చూడండి.
వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.